హైదరాబాద్లో ఆర్టీసీ బస్సులు లేక ప్రైవేట్ ప్రభుత్వ ఉద్యోగులకు నరకం కనిపిస్తోంది. ఆఫీసులకు వెళ్లేందుకు బస్సులు రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎల్బీ నగర్, హయత్ నగర్, అల్వాల్, ఉప్పల్లో ఒక్కో బస్ కోసం గంటల తరబడి నిలబడాల్సి వస్తుంది. మార్పు అంటే ఇదేనా అంటూ ప్రయాణికులు నిలదీస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్ అంటూ చుక్కలు చూపిస్తోందని నగరవాసులు మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ అందజేస్తారు. మహేష్, మమత హైదరాబాద్ లో అటు ఆర్టీసీ బస్సుల కొరత తీవ్రంగా ఏర్పడి చెప్పాలి. ఈ రోజు ఉదయం నుంచి కూడా గంటల తరబడి నిల్చున్న వెయిట్ చేస్తున్నా గానీ ఒక్క బస్సు కూడా రాక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పాలి. అటు ఎల్బీ నగర్, హయత్ నగర్, అల్వాల్, ఉప్పల్, కుక్కట్పల్లి ఇలా ఏ ప్రాంతంలో చూసినా హైదరాబాద్ లో ఎక్కడా కూడా బస్సులు సరైన సమయానికి రాక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ప్రైవేటు ఉద్యోగులు కావచ్చు, తమ ఆఫీస్ కు వెళ్లే సమయానికి కూడా ఇటు గంటల తరబడి ఎదురు చూస్తున్నా గానీ బస్సులో అయితే వారికి గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. వచ్చిన బస్సులో కూడా ఫుల్ క్రౌడ్ ఉంటుంది. వారు కనీసము నిల్చొని వెళ్లే పరిస్థితి కూడా లేకుండా కూడా బస్సుల కొరత ఉందని చెప్పాలి. అయితే ఇటు మేడారం జాతర నేపథ్యంలో 6,000 బస్సులను ప్రత్యేక బస్సులను టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే సిటీ బస్సులను కూడా వినియోగిస్తున్నామని కూడా ఆర్టీసీ అధికారులు చెప్పారు. ఇక ప్రయాణికులు ఈ మేడారం జాతర వరకు కూడా ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి కొంత అర్థం చేసుకోవాలి, ఆర్టీసీ సహకరించాలని కూడా ఆర్టీసీ అధికారులు సూచించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే మాత్రం సిటీలో ఉన్న నగర వాసులకు, ప్రయాణికులకు మాత్రము ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే చేయలేదు. మొత్తం బస్సులన్నీ అటే మోహరించడంతో గంటల తరబడి కూడా ఇక్కడ ప్రయాణికులు ఆర్టీసీ బస్సు కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. ఇక ప్రైవేట్ ఉద్యోగులు ఎక్కువ శాతం మంది కూడా ఆర్టీసీ బస్ ని ఆశ్రయిస్తారు. తమ ఆఫీసులకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు ఎంత దూరమై సుదీర్ఘ ప్రాంతాలు కూడా ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించి తమ ఆఫీసులకు చేరుకుంటారు. ఇక ప్రైవేట్ ట్రావెల్స్ ని ఆశ్రయిస్తే కొంత ఖర్చు ఇబ్బంది అవుతుంది కాబట్టి అధిక భారం అవుతుంది కాబట్టి ఆర్టీసీ బస్సులనే వీరు నమ్ముకుంటారు. అయితే ఇలాంటి వారికి మాత్రము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చెప్పాలి. అటు వారు పాస్లు ఉన్నా గానీ బస్సు ఎక్కలేని పరిస్థితి, బస్సులు గంటల తరబడి నిల్చున్న రాలి పరిస్థితి ఉంది. అటు ప్రైవేటు ఆటోస్ కానీ వీరు ఇతర వెహికల్స్ కానీ అధిక ఛార్జీలు కూడా వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే సిటీలో ఉదయం నుంచి కూడా తీవ్రంగా ఇక్కడ ఏ ప్రాంతం చూసినా గానీ గంటల తరబడి ఆ బస్సు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికుల విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. గంటల తరబడి ఒక్కో బస్సు కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి, గంటల తరబడి ఎంతసేపు నిల్చున్నా గానీ వారికి బస్సులు రాక తీవ్ర ఇబ్బందులు అయితే నగరవాసులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.